మరి మీకు చెవులుండి వినకపోతే నేను బాధ్యత కాదమ్మా. మత్తయి సువార్త 18:28 వచనం. సారీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందు అంటే ఎక్కడమ్మా తల్లి? ఆకాశం మీద. భూమి అంటే ఎక్కడమ్మా? మన ఊరి దగ్గర. పరలోకమందును భూమి అందును నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. అంటే పుట్టుక చావు ఆయన చేతిలో ఉందా లేదా? సర్వాధికారం అంటే పుట్టుక చావు అని అర్థం కాదు. అది సర్వాధికారం అంటే కొలసీయులకు 1:15 చదవండి ఒకసారి. నేను ఇంకెన్నిటికీ సమాధానం అడుగుతాను చెప్పండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టి కంటే దేవదూతలకి. కొలసీయులకు 1:15 అమ్మా. నా దగ్గర బైబిల్ ఉంది, మీ దగ్గర బైబిల్ ఉంది. మళ్ళీ చెప్పమ్మ ఒకసారి. కొలసీయులకు 1వ అధ్యాయం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఏంటి? ఫస్ట్ సృష్టి ఎక్కడ జరిగింది? ఎవరు సృష్టించారు? ఏంటి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే? దేవదూతల్ని సృష్టించింది సాక్షాత్తు యేసు ప్రభువారే. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువారే. ఆదామును తయారు చేసింది యేసుక్రీస్తు ప్రభువారే. పునరుద్ధానుడయింది యేసుక్రీస్తు ప్రభువారే. లాస్ట్ గా ఒక్క మాట చెప్తున్నాను. ఇది నేను చెప్పే కూడా మీరు నమ్మకపోయినా, చెవిగలవాడు మాట వినకపోయినా నేను బాధ్యత అయితే కాదు. ఎందుకంటే నేను చెప్పాలనుకుంది చెప్పడమే నా బాధ్యత. లాస్ట్ మాట ఇది. ఎందుకంటే లాస్ట్ అంటే చాలా అమ్మా, అందరూ జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 11:25-26 అమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 అమ్మా. కంగారేట్ లేదు, స్లోగా చదవమ్మ తల్లి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరండి? నువ్వు సచ్చినా నాతో బతికే ఉంటావు. ఈ ఆమె బైబిల్లో ఎవరైనా ఇచ్చారా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చచ్చిపోయినా బతికి నాతో ఉంటావు అనే మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా? చూపించగలరా? అది అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికీ ఇప్పుడు మనకి పునరుద్ధానం ఎవరి ద్వారా వస్తుంది? అది తండ్రి ద్వారా రాదా మనకి? పునరుద్ధానం ఎవరి ద్వారా వస్తుందమ్మా? చెప్పండి గట్టిగా. మరి తండ్రి ద్వారా ఇక్కడ రావాలి. మరి ఈయన ఇక్కడ నా ద్వారానే పునరుద్ధానం అవుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా రావాలి, తండ్రి ద్వారా రావాలని ఆయన ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు? పునరుద్ధానమును జీవమును నేనే. మధ్యలో ఎవరు లేరు. మధ్యలో ఎవరు? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు అంటే మన యందు కాదు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 6 యందు కాదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బతుకు. ఇలాంటి మంచి అవకాశం ఎక్కడా లేదు. ₹1 ఖర్చు లేదు, కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, మెట్లు ఎక్కక్కర్లేదు, గుండు గీంచుకోక్కర్లేదు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచితే చేస్తాను.
కొలసీయులకు 1:18 అమ్మా. 1:18. అది 15-16 అమ్మా, ఇది 18. కొలసీయులకు 1:18. సంఘము ఆయన శరీరమునకు ఆగమ్మా, సంఘము ఆయన శరీరమునకు సంఘం అంటే ఎవరు? మనమే. మనము. శరీరం అంటే ఎవరు? ఆయన. చెప్పమ్మ తల్లి. సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు. ఆగమ్మా, సంఘం అంటే మనము, శరీరం అంటే ఆయన, శిరస్సు అంటే ఆయన. మధ్యలో ఇంకెవరు ఉన్నారు లేదా? చెప్పమ్మ తల్లి. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగును. ఆగమ్మా, అన్నిటిలో. అన్నిటిలో. ప్రాముఖ్యం. అన్నిటిలో అంటే 1, 2, 3, 4 లెక్కలేవు, లెక్కలేనండి. చెప్పమ్మ తల్లి. కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైన ఆయన యందు. చాలమ్మా. దీనికి అర్థం ఏంటంటే ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వారి వరకు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల్లో రాజ్యాలు వచ్చాయి, రాజులు వచ్చాయి, ప్రవక్తలు వచ్చారు, పుట్టారు, సచ్చారు, కానీ ఎవ్వరూ లేవలేదు. ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే లేచారు. ఆయన ద్వారానే మనకి పునరుద్ధానం వస్తుంది. మీకు ఈ లోకంలో ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, బంగారులు ఉండొచ్చు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ కామన్. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఎప్పటికైనా మనం మృతి చెందాల్సిందే. కానీ నిజమైన లైఫ్ ఎక్కడ ఉంది? యేసు ప్రభు వారి దగ్గర ఉంది. మన ఆటలు, పాటలు, యాసాలు ఎక్కడి భూమి మీద 60 ఏళ్ళు, 70 ఏళ్ళే. కానీ మనకి అంతా ఒక పరీక్ష. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు పెన్ను పుస్తకం కొట్టుకొని రాయక్కర్లేదు, కాలేజీకి వెళ్ళక్కర్లేదు, 10 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. యేసు ప్రభువే పునరుద్ధరణ నమ్మితే చాలు. ఇప్పుడు లాస్ట్ ఏంటంటమ్మా, పరలోకానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు అనేది దీంతో నేను వచ్చాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అమ్మా. ఈ లిస్ట్ లో నేనున్నా, మీరున్నా, ఎవరు డౌట్ లేదమ్మా. ఎందుకంటే ఇది నేను చెప్పట్లేదమ్మా, బైబిల్ చెప్తుంది. మరి 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12 నుంచి చదవమ్మా. 12 నుంచి 15 వరకు అమ్మా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆగమ్మ. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వచ్చేస్తుంది, లేట్ లేదు. మీరు ఇంకా రెడీ అయిపోవడమే. చెప్పమ్మ తల్లి. వాని క్రియలు చెప్పున. ఆపమ్మ. వాని క్రియలు చెప్పున. నేను మంచి చేస్తే మంచి ఇస్తాడు, చెడుగా మాట్లాడితే చెడిస్తాడు. ఏం చేస్తే గిఫ్ట్ ఉంటుంది అక్కడ, లేకుండా మాత్రం ఉండదు. చెప్పమ్మ తల్లి. ప్రతివానికి ఇచ్చుటకు. ప్రతివానికి అంటే ఎవరికి? అందరికీ. ప్రతివానికి. ఇంకా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం లేదు, అందరికి ప్రతివానికి. చెప్పమ్మా. నేను సిద్ధపరిచిన జీతము. చూడమ్మ తల్లి, ఆయన దగ్గర జీతం ఉందట. నువ్వు భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు, నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు భూమి మీద మనం పావులాడతాం కదా, దానికి జీతం ఆయన దగ్గర ఉందంట. చెప్పమ్మా. నా యుద్ధ ఉన్నది. నా యుద్ధ అంటే ఎవరు? ఆయన దగ్గరే ఉంది. మరి ఎవరి దగ్గర లేదు? ఆయన దగ్గరే ఉందంట జీతం. మరి మీరు ఎంత తీసుకుంటారో చూడాలి. చెప్పమ్మ తల్లి. నేనే అల్ఫయు ఒమేగయు. ఆగమ్మ. అల్ఫయు ఒమేగ అంటే దీనికి అర్థం ఏంటంటే ఎబ్రియే భాషలో అల్ఫయు అంటే ఏ, ఒమేగ అంటే జడ్. అల్ఫయు ఒమేగ నేనే అంటే మొదటివాడిని నేనే, కనపడవాడిని నేనే, ఏ నేనే, జడ్ నేనే, మధ్యలో ఇంకెవరు లేదు. చెప్పమ్మా. మొదటివాడును కడపటివాడును. ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. చెప్పమ్మా. ఆదియు అంతమునై ఉన్నాను. ఆగమ్మ. ఆదియు అంతమునై ఉన్నాను. అంటే అంటే నాకు కొంచెం ఒక ట్రైన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిందమ్మా. ఒక ట్రైన్ బయలుదేరింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కి ఒక 700 కిలోమీటర్లు వేసుకుంటున్నాం. ఆ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది, అంటే ఎండకి వెళ్తుంది. కానీ చర్లపల్లి స్టేషన్ దగ్గర ఆగిపోయింది. చర్లపల్లికి సికింద్రాబాద్ స్టేషన్ కి 4 కిలోమీటర్లు అమ్మా.
ఆ చర్లపల్లి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోవాలంటే రెండు నిమిషాలు. ఆ ట్రైన్ అక్కడ ఎందుకంటే ఆగింది, యేసు ప్రభు రక్తం ద్వారా. ఇంకా ఎవరైనా ట్రైన్ ఎక్కుతారేంటో, ట్రైన్ అక్కడైనా ఆపాడు. ట్రైన్ ఎప్పుడో బయలుదేరిపోయింది వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వరకు. చర్లపల్లి స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంది. పోనీలే నాలంటోడు వచ్చాను నేను, ఇప్పుడు ఇంకొకరు ఎవరో వస్తారేమో ఆయన వెయిట్ చేస్తాడు. వెయిట్ చేస్తా ఇంకా జస్ట్ ఇంకా 2 నిమిషాలు ఉంది. ఆ ట్రైన్ మూవ్ అయిపోయిన తర్వాత, సికింద్రాబాద్ వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు పాటలు పాడుతానన్నా, ప్రార్థన చేస్తానన్నా, బాప్టిజం తీసుకుంటున్నా అవ్వదు. ఎందుకంటే రిచ్ మ్యాన్ పూర్ పీపుల్ అని ఉంటది. లాజరు ధనవంతుడు, లాజరు దరిద్రుడు. ఈ దరిద్రుడు ఈ ధనవంతుడు అడుగుతాడు, అయ్యా నేను ఇక్కడ అగ్ని అగాధంలో మండిపోతున్నాను, బయటన మా అన్నయ్య ఉన్నాడు, మా అక్క ఉంది, మా అమ్మ ఉంది, అలా చెప్పేసి వస్తానంటే అబ్రహాము గారు ఏమంటారంటే, ఇచ్చట వారు అక్కడికి రాలేరు, అక్కడ వారు ఇచ్చటకి రాలేరు. అక్కడ బోధించడానికి బైబిల్ ఉంది, ప్రవక్తలు ఉన్నారు, పరిచర్యలు ఉన్నారు, అని చెప్తారు. నువ్వు మాత్రం ఎక్కడే ఉండు. జీవవృక్షం యొక్క హక్కు గలవారై. ఆగమ్మ, జీవవృక్షం అంటే ఆదాము పండు తిని పడిపోయారు కదా, అబ్బ పండు తిని. ఆ జీవవృక్షము కూడా ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది. చెప్పమ్మ తల్లి. జీవవృక్షమునకు హక్కు గలవారై. హక్కు అంటే ఏంటమ్మా? మీరు చెప్పండి అమ్మ తల్లి, హక్కు అంటే చెప్పమ్మా. హక్కు అంటే గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు. ఆ పట్టణం అంటే ఏమనుకున్నావమ్మా? పట్టణం. చెప్పమ్మ తల్లి. తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ఆగమ్మ, తన వస్త్రాలు అంటే బట్టలు కాదు, ఉంది. బట్టలకు రూపాయి షాంపూ, రూపాయి సర్ఫెట్ ఉతికిసుకొని ఆరేసుకుంటావు. కానీ ఇదట ఉతుక్కోవాలట. ఏంటి? మనసు. చెప్పమ్మ తల్లి. కుక్కలను, మాంత్రికులను, కుక్కలంటే కుక్క తింటాది, వాంతి చేస్తుంది, మళ్ళీ అదే తింటదట. ఇదే విచిత్రం, నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నేనైతే మాత్రం మళ్ళీ వాంతి వస్తే అది నాకు తిన్నా, మరి కుక్క తింటారు. మరి అందులో ఏంటో స్పెషాలిటీ అనేది చెప్తాను, ఇంకో రోజు వచ్చినప్పుడు చెప్తాను. కుక్కలను, మాంత్రికులను. మాంత్రికులు అంటే అమ్మమ్మ, మాంత్రికులు అంటే అమ్మ ఒకసారి చూడండి. మాంత్రికులు అంటే 2000 ఏళ్ల కిందట యేసు ప్రభు వారు బాగా స్ట్రాంగ్ గా నించొని ఉండే వాళ్ళకి ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే పడిపోతున్నారు. మరి దానికి అర్థం మీకే వదిలేసాను. చెప్పమ్మ తల్లి. వ్యభిచారులను, నరహంతకులను. నరహంతకులటమ్మా తల్లి. నరహంతకులు అంటే మరి ఇంకా ఈ రోజు ఈ ఇన్సూరెన్స్ పాలసీలు వచ్చాక మరి త్యాగ అయిపోతున్నాయి. మరి మీకు అన్ని తెలుసు, బయటికి చెప్తే బాగోదు. అది చదవమ్మ తల్లి. నరహంతకులను, విగ్రహారాధకులను. విగ్రహారాధకులు అక్కడ ఆగమ్మ తల్లి, ఇది మెయిన్ పాయింట్. విగ్రహం అంటే మనమే అనుకుంటాం. ఈ బొమ్మలకి పూజలు, పసుపులు, బొట్లు, కుంకాలు కాదు. నాకు 11 నెలలు పాప. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నా కూతురుని కానీ నేను ప్రేమించి బొమ్మ మీద ఎక్కుంటే అదే విగ్రహం. నాకు నా బండి అంటే చాలా ఇష్టం. నా బండిని సర్పెట్టి శాపెట్టి దోగితే అదే నాకు విగ్రహం. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో దేవుడు అది నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. అందులో సందేహమే లేదు. నేను అందుకే మళ్ళీ చెప్పాను, నా దగ్గర బైబిల్ ఉంది, మీ దగ్గర బైబిల్ ఉంది, నా ఫోన్ నెంబర్ అమ్మగారి దగ్గర ఉంది. మీకు ఎప్పుడైనా నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. చెప్పమ్మ తల్లి. అబద్ధమును ప్రేమించి. అబద్ధం ఆటమ్మా అంటే ఒక అమెరికాలో ఒక పెద్ద ఆయన, ఒక మనిషి అంట తనకు తెలియకన్నా 34 అబద్ధాలు ఆడుతుందట. తెల్లవారు 6 నుంచి రాత్రి 12 వరకు తెలియకన్నా. ఇప్పుడు సపోజ్ మా అమ్మగారు మా ఇంట్లో ఉన్నారు. మా అమ్మగారు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చిన చెప్పడానికి ఎక్కడ ఉన్నాను చెప్తాను. అది అబద్ధమే కదా. ఒక మనిషి అంట తెలియకన్నా, అంటే నేను అబద్ధం ఆడేస్తున్నాను అని తెలియకన్నా రోజుకి 34 అబద్ధాలు ఆడుతున్నారు. అది అమెరికా సైన్స్ కనిపెట్టింది. అంటే తెలియకన్నా 34 ఆడితే నువ్వు తెలిసి ఎన్ని ఆడతావు అంటే రోజుకు అట్లీస్ట్ మనకు 50 వేసుకుందాం గ్యారంటీగా. 50 గ్యారంటీ. ఇప్పుడు ఫోన్ లో ఒక అరగంట మాట్లాడాలంటే అందులో 30 అబద్ధాలు ఉంటాయి. చెప్పమంటారు.
నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధికులను ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపటను. అయిపోయిందమ్మా తల్లి. వెలుపుటంటే ఎక్కడమ్మా? ఇప్పుడు మీ ఇల్లు ఉందమ్మా. వెలుపుటంటే ఏంటి అసలు? బయట. అబద్ధమును చదవమ్మ తల్లి. అబద్ధమును వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి జరిగించడం ఏంటంటే ఏంటనుకుంటారు? ఒక అబద్ధాన్ని చెప్పి ఆ పని చేయించాను. ఇప్పుడు నాకు జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీ అని చెప్పి నేను ఒక మిషన్ ఓపెన్ చేస్తాను. ఆ మిషనరీ కోసం కొన్ని ఇబ్బందులు పడుతున్నాను. సో ఏంటంటే ఆ అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడి జరిగించేవాడు కూడా దేవుడు ఉంటారు. చెప్పబట్టాలి. జరిగించు ప్రతి వాడును వెలుపడనుండు. చాలా మా తల్లి. చెవిగలవాడు ఆత్మతో చెబుతున్న మాట, చెవిగలవాడు వినును గాక. ప్రభువా, ఈ మధ్యాహ్నం కాల సమయాన మీ పాదాల చెంతకు వచ్చాం తండ్రి. ఈ రోజు మా అందరినీ బతికించారు, లేపారు. వేలాది వందనాలు అయ్యా. ప్రభువా, చాలా మంది ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అంట, కోర్టులని, పోలీస్ స్టేషన్లని, యాక్సిడెంట్లని ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. ప్రభువా, అవి ఏవి మాకు లేకన్నా ఉండడానికి ప్లేస్ ఇచ్చారు, కుర్చీలు ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, భోజనం ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. వేలాది వందనాలయ్యా. ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వకండి ప్రభువా. వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.